తెలంగాణలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహస క్రీడలకి సరికొత్త రూపు సంతరించుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జల పర్యాటకం అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాగర్లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ని మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీజీటీడీసీ చైర్మన్ పటేల్ సారథ్యంలో జూపల్లి కృష్ణారావు అన్నారు. జల పర్యాటకం అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాగర్లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ని మంత్రి ప్రారంభించారు. సార్ ఆపోజిట్ తీసుకో ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని అందమైన పర్యాటక ప్రాంతాలు, పురాతన చారిత్రాత్మక ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజం, జల సాహస క్రీడల టూరిజానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఇటీవల కాలంలో వాటర్ స్పోర్ట్స్ విపరీతమైన ప్రజాదరణ పొందుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు జల విహార అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరులను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే పనులే ఉన్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా కృష్ణానది పరివాహక ప్రాంతంలోని సోమశిల బ్యాక్ వాటర్స్, నాగార్జున సాగర్, ఇతర రిజర్వాయర్లు, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తదితర ప్రాంతాలను తీర్చిదిద్దితే రాష్ట్రంలో జల పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. పర్యాటక అభివృద్ధి వల్ల స్థానికులకి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వంలో టూరిజంను ప్రమోట్ చేసి, పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదాయం కూడా పెరిగే విధంగా ఎట్లయితే ప్రపంచ టూరిజమే ఆధారంగా ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉన్నాయి, అట్లాగే మన దేశాన్ని చూసుకుంటే కూడా కేరళ రాష్ట్రంతో పోటీ పడాలి, అంతకంటే ఇంకా గొప్పగా ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ జరగాలని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గొప్ప నదీ జలాలు ఇలా హుస్సేన్ సాగర్ ఒకటే కాకుండా హుస్సేన్ సాగర్ తో పాటుగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, ఇంట్లో కూడా పట్టణ అంటే హైదరాబాద్ పట్టణ వాసులతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం ఉండేటువంటి వాళ్ళు కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఈ యొక్క పర్యాటకుల కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి విధంగా అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క ట్యాంక్ బండ్ లో ఈ యొక్క వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా ఒక బోట్ రైడింగ్, అట్లాగే పిల్లలకు కూడా ఆహ్లాదంగా ఉండేటువంటి